శ్రీ గురుభ్యో నమః. చిన్ననాటి చందమామ కథలకు స్వాగతం. ఈనాటి కథ శీర్షిక తలపాగా శాసనం. రాసిన వారు జి కోదండరామయ్య. మణిమంగళ రాజ్యానికి జయంధరుడు రాజుగా పట్టాభిషిక్తుడైన నాటి నుంచి తలపాగా శాసనం ఒకటి గట్టిగా అమల్లోకి వచ్చింది. ఆ శాసనం ఏంటంటే, రాజ్యంలో ఉండే ప్రతి పురుషుడు ఇల్లు దాటి వచ్చినప్పుడు కుడికంటి మీదుగా తలపాగా చుట్టుకుని రావాలి. ఈ శాసనాన్ని ఉల్లంఘించిన వారికి మరణదండన విధించబడుతుంది. ఈ శాసనం వెనక ఉన్న రహస్యం ఏంటంటే, జయంధరుడికి కుడికన్ను గుడ్డిది. అందుచేత అతను చిన్నతనం నుంచి కూడా ఆ కన్ను మూసుకుపోయేలాగా తలపాగా చుట్టుకుని తిరిగేవాడు. ఇప్పుడు అతను రాజు అయ్యాడు గనక రోజు సభ చేయాలి. సభలో కూడా కుడికన్ను మీదుగా తలపాగా పెట్టుకుని కూర్చుంటే 10 మందికి రహస్యం తెలిసిపోతుంది. అంతమంది ఉండే సభలో రాజుగారు మాత్రమే ఒక కన్ను కనపడేలాగా పాగా చుట్టుకుంటే ఎబ్బెట్టుగా కూడా ఉంటుంది. దీనికి ఏం చేయటమా అని యువరాజు రాజ్యాభిషేకానికి ముందుగా నుంచే దిగులు పడసాగాడు. అది చూసి రాజపురోహితుడు అతనికి తలపాగా శాసనం కిటుకు చెప్పాడు. ఇంకేం, జయంధరుడు పట్టాభిషిక్తుడు అవుతూనే తలపాగా శాసనాన్ని దండోరా వేయించాడు. అది మొదలు రాజ్యసభలో అందరి తలపాగాలు రాజుగారి తలపాగా లాగానే కుడికంటి మీదుగా చుట్టి ఉండేవి. రాజుగారి తలపాగా ఎబ్బెట్టుగా ఉండేది కాదు. వీధుల్లో కూడా అందరూ అలాంటి తలపాగాలతోనే తిరిగేవాళ్ళు. అందుచేత పరదేశీయులు ఎవరైనా వచ్చినా వాళ్లకు రాజుగారి తలపాగా విడ్డూరంగా కనిపించేది కాదు. కానీ రాజ్యంలోని పురుషులకు మాత్రం బయటకు వెళ్ళినప్పుడల్లా ఒక కంటితోటే చూసి రావటం ఇబ్బందిగా ఉండేది. అయినా రాజు మిగిలిన విషయాల్లో చాలా మంచివాడు. రాజ్యపాలన చాలా బాగుండేది. అందుచేత ప్రజలు తిరుగుబాటు చేయకుండా తలపాగా శాసనాన్ని శిరసా వహించారు. చిక్కేమిటంటే, ఆ రాజ్యానికి ఇతర ప్రాంతాల నుంచి వచ్చేవారికి కూడా తలపాగా శాసనం వర్తించేది. వాళ్ళు కూడా మణిమంగళ రాజ్యంలో ఉన్నన్నాళ్ళు కుడికంటి మీదుగా తలపాగాలు చుట్టుకుని తీరవలసిందే. వాళ్లకు మాత్రం ఈ శాసనం చాలా బాధాకరంగా ఉండేది. జయంధరుడికి దురంధరుడనే కొడుకున్నాడు. అతనికి తండ్రిలాగా ఒక కన్ను గుడ్డిది కాదు. అతను అందమైనవాడు. అతని కళ్ళు కూడా చాలా అందమైనవి. అయినప్పటికీ అతను ఇల్లు దాటి బయటికి రావాల్సి వచ్చినప్పుడు తలపాగా శాసనాన్ని అమలు చేసేవాడు. దురంధరుడు యుక్త వయస్కుడయ్యాక దేశ సంచారం బయలుదేరాడు. నానా రాజ్యాలలో తనకు నచ్చిన కన్య దొరుకుతుందేమోనని చూడటం ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం. అతను కొద్ది నెలల పాటు అనేక దేశాలు చూశాక అతనికి కంజర రాజకుమార్తె అందచందాలు నచ్చాయి. అతను స్వదేశానికి తిరిగి వచ్చి తన తండ్రితో తనకు కంజర రాజకుమార్తె నచ్చిందని, వాళ్ళు తనకు ఆమెనిచ్చి పెళ్లి చేయడానికి సుముఖంగానే ఉన్నారని, పెళ్లి గురించి మాటలు జరపడానికి కంజర మంత్రి త్వరలో రానున్నాడని తెలిపాడు. తన కొడుక్కి నచ్చిన కన్య దొరికినందుకు జయంధరుడు కూడా ఎంతో సంతోషించాడు. అనుకున్న రోజుకు కంజర మంత్రి 2 భటుల చేత కానుకలు అవి పట్టించుకుని మణిమంగళ రాజధానికి వచ్చాడు. ఆయన వృద్ధుడు. అయితే ఎడమ కన్ను కనబడకుండా తలపాగా చుట్టుకుని ఉన్నాడు. ఆయన విడిదిలోకి దిగగానే ఆయనకు స్వాగతం చెప్పడానికి వెళ్ళిన రాజోద్యోగులు, తమరు ఎడమ కంటి మీదుగా తలపాగా చుట్టుకుని ఉన్నారు, కానీ మా రాజ్యంలో కుడికంటి మీదుగా పాగా చుట్టుకోవాలని రాజశాసనం అమల్లో ఉన్నది. తమరు కూడా కుడికంటి మీదుగా తలపాగా ధరించ ప్రార్థన అని మనవి చేసుకున్నాడు. అలాగా, చిక్కేమిటంటే నాకు ఎడమ కన్ను కనబడదు. అందుచేత అది కనపడకుండా తలపాగా చుట్టుకున్నాను. మీ శాసనం ప్రకారం నేను గనక కుడికన్ను మూసుకుని పోయేలాగా తలపాగా చుట్టినట్టయితే ఇక పూర్తిగా గుడ్డివాడిని అవుతాను. ఏమిటి దారి అన్నాడా ముసలి మంత్రి. తలపాగా శాసనం మహా కఠినమైన శాసనం అని, ఎవరు గాని ఎలాంటి పరిస్థితుల్లో గాని దాన్ని ఉల్లంఘించడానికి వీలు లేదని, మంత్రి కుడికంటి మీదుగా తలపాగా చుట్టడం వల్ల పూర్తిగా అంధుడే అయిపోయే పక్షంలో నిజమైన అంధులలాగానే ఎవరో ఒకరి సహాయం తీసుకోవాల్సి వస్తుందని రాజోద్యోగులు మంత్రికి తెలిపారు. గత్యంతరం లేక కంజర మంత్రి శాసనం ప్రకారం తలపాగా చుట్టి ఎవరో నడిపించుకురాగా రాజసభకు వచ్చి, రాజా, మీ కుమారుడికి మా కన్యనిచ్చి పెళ్లి చేయదలిచి ఆ విషయం మాట్లాడడానికి నేను వచ్చాను. ఇంత పెద్ద పని మీద వచ్చిన వాణ్ణి మీ అధికారులు తలపాగా శాసనంతో గుడ్డివాణ్ణి చేసి అవమానించారు. ఇలాంటి గుడ్డి శాసనాలు చేసేవారితో వియ్యం కలపడానికి మా రాజుగారు ఎంతమాత్రమూ ఒప్పరు. పైన మమ్మల్ని ఇలా అవమానించినందుకు త్వరలోనే యుద్ధం ద్వారా మీ పైన ప్రతీకార్య చర్య జరుపుతాం. అందుకు ఈనాటి నుంచే సిద్ధంగా ఉండండి అంటూ వెనక్కి తిరిగాడు. ఈ మాటలు విని జయంధరుడు మండిపడి, పిల్లనిచ్చేవారికి ఇంత పొగరా? మా దేశపు శాసనం తెలిసి కూడా మీ రాజు సగం గుడ్డి మంత్రిని పంపడం మమ్మల్ని అవమానపరచడం కాదా? యుద్ధానికి రండి.
యుద్ధంలో మిమ్మల్ని ఓడించి మీ రాజకుమార్తెను గెలుచుకుని యువరాజుకు పెళ్లి చేసుకుంటాం. మీరెలా అడ్డుపడతారో చూస్తాం అన్నాడు. అంతటితో పోనివ్వక ఆయన కంజర మంత్రిని చెరలో ఉంచమని తన భటులకు ఆజ్ఞాపించాడు. మంత్రి వెంట వచ్చిన వాళ్లతో, మీరు వెళ్లి మీ రాజును యుద్ధానికి సిద్ధంగా ఉండమని చెప్పండి అన్నాడు. తర్వాత ఆయన తన సేనాధిపతిని పిలిచి యుద్ధ ప్రయత్నాలు త్వరగా పూర్తి చేసి కంజర రాజ్యంపైకి దండెత్తి వెళ్లమని ఉత్తర్వులు ఇచ్చాడు. సేనాధిపతి సైన్యంతో సహా బయలుదేరి వెళ్లి కొద్ది రోజుల అనంతరం ఒంటరిగా తిరిగొచ్చి, మహారాజా, మన సైనికులందరూ శత్రువుకు బందీలుగా చిక్కిపోయారు. నేనొక్కడనే ఎలాగో వారి బారి నుంచి తప్పించుకుని వచ్చాను. ఈ దుర్వార్త తమ చెవిన వేయడానికే వచ్చినట్టున్నాను అని రాజుతో అన్నాడు. రాజు నిర్ఘాంతపోయి, ఇంత దారుణమైన అపజయం మనకెలా జరిగింది? ఈ ఘోరమైన అవమానానికి కారణం ఏమిటి అని అడిగాడు. క్షమించండి మహారాజా, మన తలపాగా శాసనమే మన కొంపదీసింది. మన సైనికులందరూ కుడికళ్ల మీదుగా తలపాగాలు చుట్టి యుద్ధరంగం ప్రవేశించారు. వాళ్లకు ఎడమవైపున ఏమున్నది తెలుస్తుంది గాని కుడి పక్కన ఏమి జరుగుతుంది అన్నది తెలియదు కదా. ఈ సంగతి గ్రహించి శత్రు సైనికులు కుడిపక్క నుంచి వచ్చి మన సైనికుల మీద పడి వాళ్ళ ఆయుధాలు లాగేసుకుని వాళ్లను సులువుగా పట్టుకున్నారు. ఇప్పుడు కంజరరాజు తన సైన్యంతో సహా మన రాజ్యాన్ని ఆక్రమించుకోవడానికి వస్తున్నాడు అన్నాడు సేనాధిపతి. ఇప్పుడేమిటి కర్తవ్యం అని రాజు మంత్రిని అడిగాడు. వెంటనే తలపాగా శాసనం రద్దు చేయండి. మన రాజభవనపు సిపాయిలైనా వీరోచితంగా శత్రువుని ఎదుర్కోగలుగుతారు. తర్వాత కంజర మంత్రిని చెరవిడిపించి క్షమాపణ చెప్పి పంపేయండి. ఆయన వెళ్లి తలపాగా శాసనం రద్దయిందని కంజరరాజుతో చెబుతాడు. ఆ తర్వాత ఆయనతో ఎలాగో రాజీ పడిపోవచ్చు అన్నాడు మంత్రి. రాజు కొంచెం ఆలోచించి, ఈ సలహా బాగానే ఉన్నది. ఈ క్షణమే తలపాగా శాసనాన్ని రద్దు చేస్తున్నాం. మంత్రిని విడుదల చేసి ఆ చెరలోనే పురోహితుడిని ఉంచండి. తలపాగా శాసనం గురించి ఆ పురోహితుడే సలహా ఇచ్చాడు అన్నాడు. వెంటనే మంత్రి తన తలపాగా సరిచేసుకున్నాడు. సభలో ఉన్న 50 మంది తలపాగాలు సరిచేసుకున్నారు. రాజకుమారుడు స్వయంగా వెళ్లి కంజర మంత్రిని చెర విడిపించి తీసుకొచ్చాడు. తీరా చూస్తే మంత్రికి ఎడమ కన్ను గుడ్డిది కాదు, ఆయనకు 2 కళ్ళు ఉన్నాయి. ఇదంతా తాను ఆడించిన నాటకమేనని, ఈ తలపాగా శాసనం రద్దు చేయించడానికే తాను ఇంతటి నాటకం ఆడానని, అందులో కంజర మంత్రి తమ సేనాధిపతి కూడా తాను కోరిన విధంగా పాత్రలు ధరించారని, మణిమంగళ సేనకు ఎలాంటి అపజయమూ కలగలేదని, అసలు యుద్ధమే జరగలేదని రాజకుమారుడు తన తండ్రికి చెప్పి ఆయనను క్షమాపణ వేడాడు. ఈ తలపాగా శాసనం అమల్లో ఉండగా నిజంగా యుద్ధమే వచ్చి ఉంటే చాలా నష్టం జరిగేది కదా అనుకుని రాజు జ్ఞానోదయం పొంది ఆ శాసనాన్ని రద్దు చేయడానికి నాటకమాడిన తన కొడుకును క్షమించడమే గాక మెచ్చుకున్నాడు కూడా. ఆ తర్వాత ధురంధరుడికి కంజర రాజకుమార్తె సులక్షణకు వివాహం జరిగింది. మణిమంగళ పౌరులు ఆ వివాహాన్ని 2 కళ్లతోనూ చూసి ఆనందించారు. ఇంతటితో ఈ కథ కంచికి, మనం ఇంటికి.